నమస్తే, వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, గోమాతల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ధర్మకర్త కొడుమూరు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి కోరారు. రైతులకు రాయితీపై గోమాతలను అందించి వాటి సంరక్షణకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. అలాగే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన సంకల్ప దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు. దూరం ఉండి జూమ్లో అవుతాయి అబ్బా, మరీ అంత దగ్గర పోతుంది. మీరు చెప్తే కూడా కట్టనే విన్నాను. ఒక్క నిమిషం సార్. చాలా ఓకే సార్. మందమరి ఏరియాలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి ఆధ్వర్యంలో KK5 గని వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు పనిముట్లు సకాలంలో అందించడం, కొత్త వేతన ఒప్పందం అమలు చేయడం, వేజ్ బోర్డ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగుతామని ఏఐటియుసి నాయకులు హెచ్చరించారు.
ఇక్కడ కాదు, మీరు మాకు సహకరించాలా చెప్పన్నా చెప్పు సార్. నేను ఏం చేయాలి సార్? కోల్కతా వాళ్ళు మరి వీళ్ళకు ఒళ్ళు కొత్తలేరు, సపోర్ట్ కొన్నారు, పిప్పిత్తలే అని చెప్పాను. మీకు మేము సపోర్ట్ చేస్తాను, మీరు సార్ కూడా కొంచెం పెద్దల వల్ల ట్రైన్ నడతలేదు అన్నట్టు ట్రైన్ ఓకే సార్. మాకు ఏదైతే టైం చెప్పారో ఆ టైం ప్రకారం మళ్ళీ కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్లో అదృశ్యమైన కొండపల్లి శ్రీనివాసులు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. అప్పు వివాదం కారణంగా స్నేహితులైన మౌలాలి, యువరాజ్ అలియాస్ అభి కలిసి మద్యం తాగించి రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరస్థలం సమీపంలో లభ్యమైన పుర్రెను DNA పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ఫేజ్ 2ను సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గోదావరిఖనిలో బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చిత్రపటాలకు అభిషేకం చేసి స్వీట్లు పంచారు. సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. जिंदाबाद जय जय वर्धिल्लाली 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 भारत माता की जय 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 नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व जय 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 माता भारत माता जय जय माता भारत की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ తాడిచెర్ల బ్లాక్ 2ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే నరేంద్ర మోదీ గారికి, గౌరవ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కార్మికులందరి పక్షాన మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయము తీసుకోవడం వల్ల మరి సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ అవుతూ ఉన్నది. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదే రకంగా దాదాపుగా 1200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది ఇవాళ. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ, ముఖ్యంగా గతంలో 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంతసేపు కార్మికులను భారతీయ జనతా పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నం, అబద్ధాలు, అసత్యాలు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కార్మికులందరినీ ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నది.
కార్మికుల కొరకు, కార్మికుల సంక్షేమం కొరకు, సింగరేణి అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు టీబీజీకేఎస్ నాయకులు. కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. గతంలో మీరు చేసినటువంటి అక్రమాలకు, అవినీతికే వాళ్ళ కార్మికులు సరైనటువంటి తీర్పును మీకు ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళా కూడా అలాంటి చిల్లర మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ ప్రజలందరి తరపున, కార్మిక కుటుంబాల పక్షాన గౌరవ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అరెరే పెద్ద సమస్య వచ్చింది సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట కొండారెడ్డి బుజురు ఎదురుగా రోడ్డుపై స్టేజ్ వేసి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారో కర్నూలు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సంబంధిత పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒకసారి ఏమనుకోకపోతే అందరికీ నమస్కారం. నేను మీరెంతో అభిమానించే జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు. పరిపాటు ఏముండదు, అలా రోడ్డు మీద తిరగడమే. అది కాదు, అనుకో, మాట వరుస కట్టుకో, అనుకో. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట దొరుకుతుంది. నువ్వు ఏం తీసుకుంటావు? జనరల్గా మన మగవాళ్ళందరూ ధనం ఉన్న మూట. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా చుట్టుకున్న సందా మామావే, గోదావరి గట్టు మీద రామసలకావే. మీరిద్దరు వేయండి. స్వప్న మంచి పిల్ల. ఓకే, స్వప్న చేసింది. ప్లీజ్ ప్లే సాంగ్ అన్న. స్వప్న గారు మీ అంటే చూసా ఇంత ప్రమోషన్ మీకోసం బాబాయ్, స్వప్నతో డాన్స్ కావాలవుతా నీకు, తర్వాత ఛాన్స్ కావాలన్నా దొరకదు. నువ్వు హైదరాబాద్ పోయి నాకు ఫోన్ చేసి దొబ్బొద్దు. ఎందుకు బేటా, నాకు అమ్మ మా దుర్గారావు డైలాగ్ ఎందుకు చెప్పినా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే చేశారా స్వప్న గారు? రెడీనా? ఓకే సార్, వాల్యూమ్ పెంచండి. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నదుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ మోటార్లు నడవకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించారు. తెలంగాణకు వినియోగించాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు వదులుతున్నారని విమర్శించిన ఆయన కేసీఆర్ హయాంలో నిర్మించిన మౌలిక వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని అన్నారు. నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా.
ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడు. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ నెల 9న హనుమకొండలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఏర్పాట్లను పరిశీలించారు. కళాశాలలోని మౌలిక వసతులు, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ ను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సైడ్ నుండి వస్తుంది. ఇప్పటికే పై మేడం అది మొన్న వచ్చింది. కానీ ఎందుకు ఇంత అది రావట్లేదు కొంచెం మంచి హార్టికల్చర్ టేకప్ చేయండి. మీ దగ్గర ఎంత జగ ఉంది? మొదటి నుంచి కూడా ఎగ్స్ ఇంకా చిన్న చిన్న ఎగ్స్ రైస్ లో పురుగులు ఉన్నాయా? ఆడిటోరియం ఉంది మేడం, వాళ్ళతో ఇంటరాక్షన్ అంటే ఆడిటోరియం ఉందా? డైరెక్ట్ తీసుకువచ్చి పిల్లలు ఎక్కడ కూర్చోండి.
దాంట్లో కొన్ని ప్రైవేట్ ఆకాశ్ అవి కూడా అట్లా టైప్ ఏమన్నా మరి వాళ్ళ నోట్స్ ఎట్లా ఇస్తారు వాళ్ళు y square plus 6y plus constant, and nigilla whatever is there you just transfer it on the right hand side, and x plus के बाद में जो है that will be the center the coordinates, y वाला coordinates, and that side will be the radius. Kind of equal is inscribed in the circle this. बोला बड़ा मानता कि नहीं సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 63వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. హాజరైన పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర శాఖల ఉన్నతాధికారులు. రెండో దశ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు ఎన్యూటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంకింగ్ ఏర్పాటుపై చర్చ. మంత్రుల కమిటీ సిఫారసుల మేరకు వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిపాజిటర్లకు చెల్లింపుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆస్తుల వేలం ప్రక్రియకు వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 11.57 లక్షల మంది డిపాజిటర్లకు 3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని, అగ్రిగోల్డ్ ఆస్తులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.